లష్కర్ బోనాల ఉత్సవాల్లో నేడు కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. మరి కాసేపట్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన రంగం కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణిని వినిపించనున్నారు. భవిష్యవాణి కోసం భక్తులు పెద్ద సంఖ్యలో వేచి చూస్తున్నారు. అమ్మవారి ఆశీస్సులతో స్వర్ణలత చెప్పే మాటల్లో రాబోయే రోజులకు సంబంధించిన సంకేతాలు ఉంటాయని భక్తుల విశ్వాసం. ఇవాళ అమ్మవారి ఘటాల ఊరేగింపు వైభవంగా కొనసాగనుంది. ఏనుగు అంబారిపై అమ్మవారి ఘటాలను ఊరేగిస్తూ భక్తులకు దర్శనం కల్పించనున్నారు. లష్కర్ బోనాల ఉత్సవాల్లో నేడు కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. మరి కాసేపట్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన రంగం కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణిని వినిపించనున్నారు. భవిష్యవాణి కోసం భక్తులు పెద్ద సంఖ్యలో వేచి చూస్తున్నారు. అమ్మవారి ఆశీస్సులతో స్వర్ణలత చెప్పే మాటల్లో రాబోయే రోజులకు సంబంధించిన సంకేతాలు ఉంటాయని భక్తుల విశ్వాసం. ఇవాళ అమ్మవారి ఘటాల ఊరేగింపు వైభవంగా కొనసాగనుంది. ఏనుగు అంబారిపై అమ్మవారి ఘటాలను ఊరేగిస్తూ భక్తులకు దర్శనం కల్పించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. ఉజ్జయిని మహంకాళ బోనాల జాతరలో ఈరోజు కీలక ఘట్టం చోటు చేసుకోనుంది. నిన్న ఉత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ తో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ తో పాటు ఎంపీలు ఈటెల రాజేందర్, పలువురు ప్రజాప్రతినిధులందరూ కూడా ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక ఈ రోజు రెండో రోజు కూడా ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర కంటిన్యూగా కొనసాగుతూనే ఉంది. ఈ రోజు భవిష్యవాణి అటు స్వర్ణలత గత కొంతకాలంగా ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో అటు స్వర్ణలత ఈ రోజు భవిష్యవాణిని కూడా వినిపించే అవకాశం ఉంది. పచ్చికుండ మీద స్వర్ణలత భవిష్యవాణి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఏం జరగబోతుంది, ఏంటి, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయా లేదా అన్న అన్ని అంశాలపై కూడా ఈరోజు స్వర్ణలత భవిష్యవాణి ద్వారా వినిపించే అవకాశం ఉంది. ఇక భవిష్యవాణి వినిపించిన తర్వాత అటు ఈ భవిష్యవాణి ఈ కార్యక్రమంకి అటు మంత్రులు పొన్నం ప్రభాకర్ తో పాటు మంత్రి కొండా సురేఖ కూడా హాజరవుతున్నారు. మరొకసారి భవిష్యవాణి అనంతరం అటు అంబలి మీద అంటే ఏనుగు మీద అమ్మవారిని, శాకంబరి అమ్మవారిని కూడా చుట్టూ దేవాలయ పరిసర ప్రాంతాల చుట్టూ కూడా అంబలితో ఊరేగింపు కొనసాగిస్తారు. డప్పుల వాయిద్యాలతో, కోలాటాలతో, అదేవిధంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారము ఈ యొక్క ఘట్టం కూడా చోటు చేసుకునే అవకాశం. చుట్టూ ఆలయం చుట్టూ పరిసర ప్రాంతాలు కూడా అంబలితో అమ్మవారిని కూడా ఊరేగింపు చేస్తారు. అనంతరం సాయంత్రం పలహార పనులు చేస్తారు. పెద్ద ఎత్తున ఈ పలహార పనులకు ఒక ప్రత్యేకత కూడా ఉంటుంది. పలహార పనుల కార్యక్రమంలో పెద్ద పెద్ద పనులని ఏర్పాటు చేసుకొని తొట్టెలు కూడా కడతారు. మొత్తం ఈ రోజు జాతర మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది. అయినప్పుడు కూడా ఇంకా భక్తులు మాత్రం పెద్ద సంఖ్యలో హాజరవుతూ ఉన్నారు. నిన్న చూడొచ్చు, మనం దాదాపు 10 లక్షల పైగా భక్తులు దర్శనం చేస్తున్నట్లు కూడా ఆలయ నిర్వాహకులు చెప్తున్నారు. ఇక ఈ రోజు కూడా పెద్ద సంఖ్యలో ఇంకా ఆలయ పరిసర ప్రాంతాల్లో క్యూ లైన్ల వద్ద భక్తులు బారులు తీశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అటు పోలీసులు కూడా దాదాపు 2500 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీటీవీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేస్తున్నారు. ఈ రోజు మరొకమే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా తుది ఘట్టం అటు అమ్మవారి ఈ గుడిలో, ఉజ్జయిని మహంకాళి గుడిలో పచ్చికుండ మీద అటు స్వర్ణలత భవిష్యవాణి కూడా వినిపించే అవకాశం. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మరి కాసేపట్లో ఈ భవిష్యవాణి వినేందుకు అటు కేవలం తెలంగాణ రాష్ట్రమే కావచ్చు, దేశం మొత్తం కూడా చాలా మంది ఎంతగానో ఉత్కంఠంగా ఎదురుస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. తెలంగాణ హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజలే కాకుండా మార్గుల గ్రామాల నుంచి కూడా ఈ యొక్క ఉజ్జయిని మహంకాళ బోనాల జాతర చూడడానికి భారీ సంఖ్యలో భక్తులు బారులు తీస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఈ రోజు కూడా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళ బోనాల జాతర సందర్భంగా భక్తులు మాత్రం కిటికీలు ఆడుతున్నారు. మరి కాసేపట్లోనే అమ్మవారి భవిష్యవాణి కూడా అటు వినిపించేందుకు స్వర్ణలత కూడా ఇప్పటికే ఆలయ పరిసర ప్రాంతాలు కూడా చేరుతున్నట్టు కూడా సమాచారం ఉంది. మరి కాసేపట్లోనే ఈ కార్యక్రమము అంగరంగ వైభవంగా అటు ఆలయ నిర్వాహకులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మంత్రులు, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు అందరూ కూడా అక్కడ వచ్చి తిలకిస్తున్న పరిస్థితులు కనబడుతుంది. శోభ. రైట్, థ్యాంక్ యూ సునీల్.